సో మీ మీద గతంలో మరి మీరు వెళ్ళక ముందు కూడా అడిగాము, మళ్ళీ అడగాల్సి వస్తుంది. మరి మీకు బిగ్ బాస్లో అవకాశం రావడానికి కారణం ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ అంటారా? వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అయి ఉండొచ్చు. ఓకే, దానివల్ల బాగా హైప్ క్రియేట్ అయ్యి దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా చాలా సార్లు. ఇలా అందరూ ఇంటర్వ్యూ చేసి నన్ను వైరల్ చేసి బిగ్ బాస్ కళ్ళలో పడేట్ చేశారు, ఆయన తీసుకున్నారు. కానీ ఆయన కళ్ళలో పడడం కోసం అంటే ఆయన కళ్ళలో మీరు యాదృచ్ఛికంగా పడ్డారా కావాలని పడ్డారా అనేది పాయింట్ ఇక్కడ. మీరే చెప్పాలి. ఆయన కళ్ళలో పడ్డానికి మీరు ఇంటర్వ్యూ చేశారా చెప్పండి, లేదు నార్మల్గా ఇంటర్వ్యూ చేశారు? నేనైతే నేను నార్మల్గానే చేశాను, ఇష్యూ ఉంది కాబట్టి. కరెక్టే కదా, నేను వచ్చానా మీరు పిలిచారా? ఓకే, సో కాబట్టి మీరు నార్మల్గానే పిలిచారు, నేను నార్మల్గానే వచ్చాను, మన ఇద్దరికి ఆ ఇంటెన్షన్ లేదు. రైట్, మీకు నన్ను బిగ్ బాస్కి పంపించాలన్న ఆలోచన లేకుండా, ఓకే, బట్ మీకు తెలియకుండానే పంపించారు. రైట్, సూపర్. నేను నాకు తెలియకుండానే వెళ్ళాను. రైట్, అంతే. ఇక విషయంలోకి వెళ్ళిపోతే బేబక్క గారు మీరు సేమ్ ఆ బడ్డీస్ లాగా ఒకటేసారి వెళ్ళారు. ఫస్ట్ ఆమె వచ్చింది, నెక్స్ట్ మీరు వచ్చేసారు. ఏంటి అంటే బేబక్క గారు వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు సడన్గా రెండో వారానికి బయటకు వచ్చేయడానికి కారణాలు ఏంటి? కారణాలు అంటే బేబక్క పాపం అందరికీ అన్ని చేసి పెట్టి కూడా చెడ్డ అయింది అక్కడ. బేబక్క ఫస్ట్ కిచెన్ రెస్పాన్సిబిలిటీ తనే తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ చాలా ఇష్యూ అయిపోయింది, అందరికీ వండి పెట్టడం చేసింది పాపం. బట్ ఆ గేమ్లో కొంచెం టఫ్గా ఆడమని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పడంతో కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కొంతమందికి నచ్చక నామినేషన్లో పడడం ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత మీకు తెలిసిందే ఎలిమినేషన్ అవన్నీ కూడా. నా విషయానికి వస్తే అంటే ఆ పర్టికులర్గా బయటకు వెళ్ళడానికి ఏంటి బలమైన కారణం? బలమైన కారణం అంటే బేసికలీ ఫైనల్గా ఓటింగ్ దేనికైనా కూడాను. ఓకే, అంటే గేమ్ మీరు చూశారు కాబట్టి. సో అంటే బేసికలీ నామినేషన్లో లేకపోతే మిమ్మల్ని సేవ్ చేసేది ఓటింగే. సో ఒకటి నామినేషన్లో రాకుండా ఉండేంత వరకు జనాలు సేవ్ చేసి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ సేవ్ చేసి ఉండగలరు. ఓకే, బట్ వాళ్ళు నామినేషన్ వేశారు అంటే అక్కడ వాళ్ళకి ఏదో ఆవిడ వల్ల ఇబ్బంది అయిందని వాళ్ళు ఫీల్ అవ్వడం, లేకపోతే ఆవిడ వాళ్ళకి పోటీ అవుతుందని అనుకొని ఉండడం, ఇలా ఏదైనా రెండు కారణాల్లో నామినేషన్ జరుగుతుంది. అంటే మీకు అనిపించింది ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని? నాకు అలాంటి ఇప్పుడు స్ట్రాంగ్గా వీక్ అనేది నేను చూడండి, మంచిగా చేయడానికి మాత్రం చూస్తాను. ఓకే, సో బేబక్ అయితే వెరీ సాఫ్ట్ నేచర్, మంచి ఆవిడ. కాకపోతే బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలని చెప్పి కొంతమంది ఆవిడకి ఎక్కించి ఆవిడని అలా తయారు చేశారు. బట్ ఆవిడ వెళ్ళే ముందు రోజు కూడా అంతే బలంగా ఉండడానికి ట్రై చేసింది. బట్ నాకెందుకు ఆవిడలాగానే ఉండుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండేదేమో, ఆ మంచితనానికి ఎక్కువ ఓట్లు పడేదేమో. ఎంత ఆటగాడి అనేది కాకుండా ఎంత మంచిదాని అనేది జనాలు చూస్తారని నా ఒపీనియన్ ఉండే. నేను చెప్పా బేబక్ కూడా, లేదు నీకు తెలియదు, ఇట్లాగే చేయాలి, గేమ్ ఇట్లా ఆడాలి, నువ్వేం చేయవు, నువ్వు ఒక ఫకీర్ లాగా ఒక ఏం పట్టించుకోక యోగిలాగా చేస్తావు అని. సరే అలా, బట్ అది ఓటింగ్లో అక్కడికి కొంచెం లీస్ట్ ఉండడం వల్ల ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక శేఖర్ భాష గారి విషయానికి వస్తే, శేఖర్ భాష గారు వెళ్ళాల్సి వచ్చిందా లేకపోతే కావాలని మీరు బయటకు వచ్చేసారా? బయటకు రావడం గురించి. అవును, నాకు నిజంగానే ఉండబుద్ధి కాల. రెండవ నేను యాక్చువల్గా ఉండి టైటిల్ కొడదామనే వెళ్ళా. 3 నెలలకు సరిపడా బట్టలు, 3 నెలలకు సరిపడా ఈ అన్ని షాంపూలు కావచ్చు, సబ్బులు కావచ్చు, అన్ని 3 నెలలకు సరిపడా తీసుకెళ్ళా. ఓకే, దట్ ఈజ్ మై ఇంటెన్షన్, ఉందామని. కానీ ఎవరైనా ఇంట్లో మనం వెళ్ళినప్పుడు, మనం చాలా ప్రేమగా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తాం. వాళ్ళకి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు కూడా ఏదో వంకపెట్టి అక్కడ ఉండడం మనకి భావ్యం కాదు కదా. సో నాకు 2వ వారంలో అంటే నేను ఇచ్చిన కంటెంట్ బ్రహ్మాండమైన కంటెంట్ ఇచ్చే. సేమ్ ఫస్ట్ వీక్లో ఏవైతే మంచి మంచి జోకులు ఇవన్నీ పడ్డాయి, అలాంటిది ఇంకా బోల్డ్ అని ఇచ్చాను. బట్ అవన్నీ రాకపోగా అది నాకు బయటకు వచ్చింది తెలిసిన విషయం. బట్ అక్కడ ఉన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం అయింది. ఒక్కగానొక్క వెజిటేరియన్ నేను అక్కడ. అండ్ దానికి తోడు ప్రోటీన్ సప్లిమెంట్ కూడా లేకపోవడం, దీనివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది ఫుడ్. అయినా బాగానే మన టెంపర్ ఏమి ఆ టెంపో ఏం తగ్గల. ఓకే, అదే టైప్ ఆఫ్ జోకులు, అదే చిలిపాలరు, బట్ అవన్నీ చూపించట్లేదు. అది పక్కన పెట్టేస్తే అవకాశాలు కూడా, టాస్కుల్లో ఆడే అవకాశాలు కూడా బిగ్ బాస్ వేరే వాళ్ళ పేర్లు ఇస్తున్నాడు కానీ నా పేర్లు పంపించట్లే. మేబీ ఆయనకి నా ఆట తీరు నచ్చలేదేమో, మేబీ అందుకే నేను ఆ రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయట్లేమో. నాకు జస్ట్ మిగతా వాళ్ళందరికీ ఆప్షన్ ఉంది, ఎగ్ తినే వాళ్ళకి ఎగ్ ఉంది, చికెన్ తినే వాళ్ళకి చికెన్ ఉంది. నాకు కనీసం పన్నీర్ కూడా లేకుండా ప్రోటీన్కి. ఓకే, మీరు ప్యూర్ వెజిటేరియన్? ప్యూర్ వెజిటేరియన్. ఓకే, సో అడిగాను 2-3 సార్లు బిగ్ బాస్ని, బిగ్ బాస్ ఇది పరిస్థితి అంటే, నో, అందరి దగ్గర తీసేసుకున్నప్పుడు మీ దగ్గర కూడా తీసేసుకున్నారు కదా ప్రోటీన్ పౌడరు. లేదు, ఇంకా మెల్లగా డౌన్ అవుతుంది బ్యాటరీ. అండ్ దానికి తోడు వాళ్ళకి
నేను నచ్చినట్టు అనిపించలేదు నాకు. ఎందుకంటే టాస్క్లో కూడా ఎక్కడ నా పేరు ఇవ్వాల, ఇచ్చిన వాళ్ళవే రెండోసారి మూడోసారి వస్తున్నాయి తప్ప అసలు ఆడకుండా ఉన్న నాకు. నేను అడిగాను, చీఫ్ని కూడా అడిగాను, నేను దీంట్లో ఆడదన్నా కూడా వాళ్ళు పంపించలేదు, ఎంకరేజ్ చేయలేదు, బిగ్ బాస్ కూడా చేయలేదు.